ఓం నమ శివాయ. శుభోదయం అండి అందరికీ. ఇదిగోండి మా వారి చేతుల మీదుగా శివయ్యకి అయితే అభిషేకం జరుగుతుంది. చూసేయండి, మా ఇంట్లో బుజ్జి శివయ్య ఉన్నారు కదండి, ఆ శివయ్య తండ్రికి మా వారైతే ఇలాగ అభిషేకం చేసుకుంటున్నారు. ఈరోజైతే ముందు నేనే చేశాను పాలాభిషేకం, మీకు ఆల్రెడీ ఆ షార్ట్ అప్లోడ్ చేసాను. తర్వాత ఆయన కొంచెం బయటికి వెళ్ళి లేటుగా వచ్చారండి. అప్పటికి నేను పూజ చేసుకుంటా ఉంటే ఆయన కూడా వచ్చి గబగబా స్నానం చేసి నాతో పాటు జాయిన్ అయిపోయారనమాట. అదిగోండి, గంధం కలిపిన నీళ్లతోనూ అలాగే విభూతి కలిపిన నీళ్లతోని అభిషేకం చేస్తున్నారు ఆయన. తర్వాత స్వచ్ఛమైన గంగాజలంతో కూడా అభిషేకించేసి ఆ తర్వాత శివయ్యని తీసి మళ్ళీ శుభ్రమైన నీళ్ళల్లో కడిగేసుకుని ఆ తర్వాత కడగడం అని అనొచ్చో అనకూడదో నాకైతే తెలీదు. అప్పుడు మళ్ళీ పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని అప్పుడు ఆ పైనున్న ఆసనం మీద అయితే పెడతారన్నమాట అండి. అదిగో బొట్లు అయితే పెట్టుకుంటున్నారు. శుభ్రంగా పొడి బట్ట, శుభ్రమైన బట్ట ఉంటుందండి, ఆ బట్టలో శుభ్రంగా ఒత్తేసి తుడిసేసి అప్పుడు గంధం కుంకుమతో బొట్లు పెట్టి అప్పుడు ఆసనం మీద పెట్టి పూజ చేసుకుంటారనమాట అండి. ఇది నిత్య పూజ, నిత్యం కూడా అలాగే చేస్తారు. కాకపోతే ఈరోజు సోమవారం అనే కాదు. అదండి మా నిత్య పూజ. ఎలా ఉంది? ఓం నమ శివాయ.